అందరికీ నమస్కారం. తులసి మొక్క శ్రీ మహాలక్ష్మితో సమానం. మనం తులసికి ఉసిరికి కళ్యాణాలు కూడా చేస్తాం కదా, లక్ష్మీ దామోదర కళ్యాణం అని పెట్టుకుని. కనుక ఇది తులసి మొక్క లక్ష్మీదేవి. మన ఇంట్లోనే సాక్షాత్తుగా మన కళ్ళెదురకుండా పెరుగుతున్న లక్ష్మీదేవి. అందరూ ఇంట్లో డబ్బు ఉండాలంటే ఏం చేయాలి అంటే చక్కగా తులసి మొక్క పెట్టుకోండి, దాన్ని పెంచండి, దాన్ని ఆరోగ్యకరంగా పెరిగేలాగా చూడండి. దానికి కావాల్సినటువంటి రోజు ఎక్కువ తక్కువ కాకుండా నీళ్లు పోయండి. పూజ కదా అని చెప్పి విపరీతంగా బిందెలు నీళ్లు పోసేసి అభిషేకాలు లాంటివి చేయకండి. తక్కువగా వీలైనంత అవసరమైనంత వరకే నీరు పోసి ఆ తులసి మొక్కని చక్కగా బతికేలాగా చేయండి. అటువంటప్పుడు మీకు ఎటువంటి కష్టము నష్టము లేకుండా మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇంట్లో డబ్బు పెరగాలంటే ఏం చేయాలి అని ప్రతి వారు అడుగుతుంటారు. లక్ష్మీదేవి పూజ చేయాలంటే కళ్ళకు ఎదురకుండా కనిపించేటటువంటి సజీవ లక్ష్మి తులసి. కనుక తులసిని పూజించండి. ఈ తులసి ఏ దిక్కులో పెట్టుకోవాలి? మీరు నైరుతి దిక్కును పెట్టుకుంటే చాలా మంచిది. నైరుతి కాదు, ఈశాన్య దిక్కును పెట్టుకుంటే చాలా మంచిది. ఈశాన్య దిక్కును పెట్టండి. తూర్పు దిక్కును కూడా పెట్టచ్చు. తూర్పు వైపుని ఎటువైపు పెట్టుకున్న ఆగ్నేయం కాకుండా, కొంచెం అటువైపు ఆగ్నేయం అయిపోతే మంట అని కదా అర్థం. కనుక తూర్పు ఈశాన్యం ఈ భాగాల్లో పెట్టుకుని ఆ లక్ష్మీదేవి అంటే తులసి మొక్కను పెట్టుకుని చక్కగా దానిని మీరు పూజించవచ్చు. ఆవిడ తూర్పు దిక్కును చూస్తున్నట్లుగా కూడా మనం పెట్టుకోవచ్చు. కొన్ని తూర్పు వాకిళ్ళ ఇళ్లలో సరైన అవకాశం లేనప్పుడు ఆవిడ తూర్పు చూస్తున్నట్లుగా ఆ విధంగా కూడా తులసి మొక్కను పెట్టుకోవచ్చు. కనుక తులసి మొక్కకి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి, ఒక పుష్పం పెట్టి, తులసి మొక్క కూడా దగ్గర కూడా దీపం పెట్టి, తులసి మొక్కకు బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తీసుకుని ఇవి చక్కగా చేయొచ్చు. తులసిని పూజించినంతసేపు చక్కగా ఇంట్లో భర్తల మధ్య చక్కని బంధము, పాతివ్రత్యము ఇవన్నీ బాగా నిలుస్తాయి అనేది ఒక నమ్మకం. కనుక ఈ తులసి గాథ ఇంకా దేవీ భాగవతంలో చదువుకుంటే తులసి గురించి పెద్ద కథే ఉంది. తులసి జలంధరుల కథ ఉంది. మళ్ళీ ఈ విష్ణుమూర్తి ఇంకా అంతకుముందరే భాగవతంలోనే బృందావన భాగవతం అనే ఒక భాగవతం కూడా ఉంది. దాంట్లో తులసి ఏ విధంగా అయితే కృష్ణుడిని ఇష్టపడి కృష్ణుడిని ప్రేమించి రాధాశాపం వల్ల భూమి మీద తులసిగా వచ్చింది అనేటటువంటి కథలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు తులసి కృష్ణుడి ఈ రాధా పరివారంలో ఒక పరిచారిక, ఒక ఆ పరివారంలోనే ఒక దేవత. వీరందరూ రాసకేళి జరుపుకుంటూ ఉంటారు అక్కడ గోకులంలో. గోలోకం అని ప్రత్యేకంగా ఆ గోలోకానికి రాధే పూర్తిగా అధిదేవత. ఆ రాధ అధిదేవతగా ఉన్న చోట కృష్ణుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి చక్కగా రాసకేళి జరుపుకుంటారు. రాసకేళి అంటే ఆటలు, అక్కడ కామం లేని ప్రేమ మాత్రమే ఉంటుంది. అటువంటి సమయంలో తులసి కృష్ణుణ్ణి కామించిందట. అది చూసి రాధకి కోపం వచ్చి తులసిని శపించింది, భూలోకానికి పోయి మొక్కలాగా పుట్టు అని. సరే, ఈవిడ భూలోకానికి వచ్చింది. మొక్కలాగా కూడా కాదు, ఒక రాక్షస రాజుకి కూతురుగా పుట్టు అని శపించింది. నీలో రాక్షస భావాలు వచ్చాయి అని. ఆ మొట్టమొదటి శాపం అది. అక్కడి నుంచి రాక్షస భావాలు వచ్చాక ఆ రాక్షస భావాల్లోనే ఇంకొక రాక్షసుడిని, అదేవిధంగా ఆ గోలోకంలోనే ఇంకొక రాక్షసుడు తులసిని చూసి ముచ్చట పడితే అతను కూడా ఇక్కడికి ఒక రాక్షస కుమారుడిలాగా జన్మించాడు. వీరిద్దరికి వివాహం జరిగింది. వీరిద్దరికి తులసి జలంధరుల వివాహం జరిగాక కొన్ని గ్రంథాలలో తులసి పాంచజన్యుడనుంది, కొన్ని గ్రంథాలలో తులసి జలంధరుడనుంది. మనకి పాఠాంతరాలు చాలా సహజం. ఎందుకు ఈ పాఠాంతరాలు సహజం అని అంటున్నానంటే, ఎప్పుడో ఎవరో చెప్పినటువంటివి రాసినటువంటివి కాదు. రాస్తే ఆ పదం తప్పుపోదు, మళ్ళీ అదే విధంగా రాసుకుంటాం, మనం కాపీ చేసుకుంటాం. కానీ చెప్పినటువంటివి వినేవాళ్ళ జ్ఞాపక శక్తిని బట్టి, అందుకే మన వాటిని పుక్కిట పురాణాలు అన్నాం. నోటి పుక్కిట పట్టి అవి ఎందుకంటే అప్పటికి లిపి లేదు, పేపర్ లేదు, ఏమీ లేదు. కనుక చెప్పినది ఇంకొకరు విని వారు మళ్ళీ దానిని, మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా అప్పుడప్పుడు స్కూళ్ళల్లో ఆడుకుంటూ ఉంటారు చూడండి, పాసింగ్ ద వర్డ్ అని ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. ఆ పదం చివరికి వచ్చేసరికి ఎంతో కొంత పాడైపోయి, అంటే కరప్ట్ అయిపోయి అసలైన పదం కాకుండా వేరే పదం చివరికి మిగిలి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అది కరెక్టే, ఇది కరెక్టే, ఏది కరెక్టా అని తెలియటానికి మనం ఆ యుగాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి కృతయుగం వచ్చినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు తెలుసుకోవాల్సిందే. కనుక కొన్నిట్లో జలంధరుడు, కొన్నిట్లో పాంచజన్యుడు అని ఉన్నమాట కరెక్టే. ఈ విధంగా తులసి అతన్ని, ఆ రాక్షసరాజుని వివాహం చేసుకుంటే చక్కగా కాపురం చేస్తున్నప్పుడు అతను మహాప్రబలుడైపోయి దేవతలందరికీ కంటకంగా తయారైనప్పుడు శివుడు విష్ణువు ఇద్దరూ కలిసి వధించటానికి వచ్చారు. కాకపోతే ఈవిడకున్నటువంటి పతివ్రత శక్తి వలన, ఈవిడ పతివ్రత శక్తి పోతే కానీ అక్కడ యుద్ధంలో ఆ రాక్షసరాజు నశించడు. కనుక విష్ణువు
ఒకప్పుడు తనని కోరుకున్న తులసి కదా, కృష్ణుడు రూపంలో విష్ణువు ఉన్నప్పుడు తనని కోరుకున్న తులసి ఈవిడ కనుక విష్ణువు వచ్చి జలంధరుడు రూపంలోనే వచ్చి ఆమెతో సమాగమం చేసినప్పుడు ఆవిడ కనిపెడుతుంది అయిపోయాక, నువ్వు నా భర్తవు కాదు, నువ్వెవరు అని కనిపెట్టేసరికి అప్పుడు చెప్తాడు. చెప్పాక శపిస్తుంది, నువ్వు నదిలో రాయివైపో అని, గండకీ నదిలో నువ్వు రాయివైపో అని. అప్పుడు విష్ణువు ఈవిడికి శపిస్తాడు, నువ్వే నన్ను కోరుకుంటే నేను వచ్చానన్న సంగతి నువ్వు గ్రహించకుండా నన్ను శపించావు కనుక నువ్వు భూలోకంలో తులసి చెట్టుగా పుట్టు, నీ జుట్టంతా తులసి వేర్లులాగా అయిపోతాయి అని ఈవిడికి శాపం ఇచ్చాడు. కనుక తులసి గండకీ నదిలాగా అయిపోతే ఆ గండకీ నదిలో రాయి రూపంలో విష్ణువు ఉంటే ఆ తులసి చెట్లన్నీ తులసి రూపంలో తులసి పేరుతోనే వచ్చినాయి. ఆవిడ అతి గొప్ప భక్తురాలు శ్రీకృష్ణుడికి, కనుకనే ఆవిడని లక్ష్మీదేవిగా భావించి మనం పూజిస్తూ ఉంటాం. ఈ రకమైనటువంటి తులసి కథ ఒకటి బాగా చక్కగా నేపాల్ వెళితే ఆ గండకీ నది మనకు కనిపిస్తుంది, అక్కడ సాలగ్రామాలు కనిపిస్తాయి, ఆ నది కనిపిస్తుంది. వాళ్ళిద్దరే తులసి నారాయణులు అనమాట. మనకి ఆ ముక్తినాథ్ ఆలయంలో మనకి ఆ నారాయణుడి విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి. అది ఒరిజినల్గా వచ్చినటువంటి స్వయంభూ విగ్రహం. ఎలా ఉన్నావో అలా రాయివైపో అంటే ఆ విగ్రహం అలా రాయి అయిపోయిందని అక్కడ ప్రతీతి. ఈ రకమైనటువంటి తులసిని మనం ఇంట్లో పెట్టి పూజించుకుంటున్నామంటే ఆవిడ కృష్ణ సఖి, రాధా సఖి, లక్ష్మీదేవి స్వరూపం, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక ఔషధం. ఇన్ని ఉన్నాయి కనుక తులసిని తప్పకుండా ఇంట్లో పెట్టండి, పూజించండి. ఆ తులసి ఒకసారి పూజించిన తర్వాత తులసి దళం మళ్ళీ మళ్ళీ దొరకపోతే ఏ దళానితో పూజిస్తున్నారో విష్ణువుని మళ్ళీ అది ఆ పూజించే తులసి నుంచి కాకుండా పక్కన వేసుకున్న ఎక్స్ట్రా తులసి చెట్ల నుంచి తీసి పూజించండి, అప్పుడు తప్పు లేదు. పూజిస్తున్న చెట్టు నుంచి దళాన్ని కోయకండి. ఈ పూజిస్తున్న చెట్టు నెమ్మదిగా తగ్గిపోతుంది అని మనం గమనిస్తే వెంటనే ఆ తులసి కోటలోనే ఇంకొక తులసి చెట్టు వేసుకోండి, మొక్క వేసుకోండి, దాన్ని పెంచండి. అప్పుడు అయిపోయిన చెట్లని తీసివేస్తూ ఉంటాం, కొత్త మొక్కలు మళ్ళీ దాంట్లో చేరుతూ ఉంటాయి. కానీ తులసి కోటలో ఎప్పుడు మాత్రం తులసి కళకళలాడుతూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అది ఇంటికి సంపదకి చిహ్నం. ఇంట్లో అంతా బాగుంది, ఆరోగ్యంగా ఉన్నారు, ఐశ్వర్యంగా ఉన్నారు, ఆరోగ్య ఐశ్వర్యాలు అంటాను చూడండి, వాటిలతో వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఆ తులసీదేవి దీవెన అనమాట మనకి. కనుక ఇది జాగ్రత్తగా చూసి తులసిని మాత్రం బాగా పెంచుకోండి. అతి కొద్ది మంది మాత్రం మా ఇంట్లో తులసి అలవాట్లేదండి అంటారు, అంటే పెట్టుకోవండి అంటారు. వారి సంగతి సరే, నేనేం చెప్పలేను. వారు కూడా వాకిట్లో పెట్టుకోవచ్చు, ఇంటికి సంబంధం లేకుండా ఇంటి ముంగిట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే తులసి గాలి ఎప్పుడు వంటికి మంచిది, దేహానికి మంచిది, అదొక ఔషధం. లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో నుంచి కూడా ఔషధం కావాల్సి వచ్చినప్పుడు మన దగ్గర తీసుకోవచ్చు. అంతేకాదు చనిపోయే ముందర కూడా తులసి తీర్థం పోస్తే వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు అని పేరు. తులసి తీర్థం అంటే కాసిన గంగాజలంలో తులసి ఆకులు 2 వేసుకుని ఆ నీటిని కనుక వారి గొంతులో వేస్తే అది కనుక వారు మింగగలిగితే అటువంటి గంగనీరు తులసి నీరు కలిపినటువంటి దానిని తాగిన వారికి సాక్షాత్తు వైకుంఠం ప్రాప్తిస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. కనుక తులసిని బాగా పూజించండి. ఈ తూర్పు ఈశాన్యంలో పెట్టుకోండి. వాటికి కావలసినంత నీరు పోసి చక్కగా అది ఎదిగేలాగా చూడండి. అతిభక్తితో చంపకండి, ఆ పూర్తి నిరాసక్తంతోనూ చంపకండి. మొక్కని పూజిస్తే మొక్క బాగా ఎదుగుతుంది, మొక్కని చక్కగా ప్రేమిస్తే మొక్కలు ఎదుగుతాయి, అది గమనించండి. మీ భట్టిప్రోలు విజయలక్ష్మి.